హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ కమింగ్ టు ద వీడియో, ఇట్స్ మై గ్రాడ్యుయేషన్ డే. అసలు ఎలా అయ్యిందో కూడా అర్థం కావట్లేదు. 2 years అంత ఫాస్ట్గా అయిపోయింది. అసలు నమ్మలేకపోతానా ఇంత ఫాస్ట్గా నేను గ్రాడ్యుయేట్ అయిపోతానని. అంటే టు బీ ఫ్రాంక్, నాకైతే అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఎంతో భయము, బాధ, సంతోషం అన్నీ ఉన్నాయి. పర్టికులర్గా ఆ డే మాత్రం ఐఎమ్ నాట్ సో ఎక్సైటెడ్ బికాస్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్ సర్చింగ్ చేయాలి, మార్కెటింగ్ ఉంటుంది. సో ఏంటి ఎలా అన్న భయం అయితే లోపల ఖచ్చితంగా ఉంది. సో యా, ఐ హ్యాడ్ సమ్ మొమెంట్స్ విత్ ఆల్ మై క్లాస్మేట్స్ అండ్ ప్రొఫెసర్స్. సో వీలైనంతలో కనిపించినంతలో అందరినీ కవర్ చేస్తానా, నాకు మెమరీస్గా కూడా ఉంటాయి అని చెప్పి. యా, తను అయితే నా చిక్ఫిల్లే ఎంప్లాయీ అండ్ యా, ఫ్యూ ఆఫ్ మై వీడియోస్లో ఆమె ఉంటుంది. షీస్ ఫ్రమ్ కేరళ. సో వింటర్లో గ్రాడ్యుయేషన్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది, బయటకు ఎక్కువ ఏం చేయలేము. సో అంత లోపలే ఉండాలి. అండ్ యా, మాకైతే అందరినీ ఇట్లా ఒక రూమ్లో అయితే పెడతారు, గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళందరినీ. కోర్స్ వైజ్ అందరినీ అయితే అరేంజ్ చేస్తారు. సో అందరం ఒక లైన్లో ఫార్మట్ అయ్యి మేమందరం ఇంకా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగే హాల్కి అయితే వెళ్తాము లైన్గా. యా, ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేట్ అవుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళందరూ. అండ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ దేర్ బ్యూటిఫుల్ అచీవ్మెంట్. ఫొనెటిక్స్లో మా పేరుని అయితే రాసుకొని మాకు ఇట్లా పేపర్లో ఇస్తారు. ఇది తీసుకొని పోయి మనం అక్కడ స్టేజ్ మీద ఇస్తే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. బికాజ్ మన పేర్లు ఇక్కడ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, సో అందుకే ఇట్లా చేస్తారు. నాకు ఇంకో పక్క అయితే ఫుల్ భయం అవుతుంది, నా క్యాప్ ఎక్కడ జారిపోతుందా అని. నేను పిన్స్ ఏం తెచ్చుకోలేదు అండ్ ఐ ఫెల్ట్ లైక్ నా క్యాప్ ఏం జారిపోదు అని. బట్ స్టిల్ ఆ రోజైతే స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత భయపడ్డానో జారిపోతుందని. ఆల్మోస్ట్ జారిపోతా అనింది. అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం చాలా వియర్డ్గా ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేయలేను. సో అందరం అయితే ఇట్లా వెళ్తాం. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ ఉంది, పెద్ద హాల్ అది. సో అందులోకి అయితే మేమంతా ఇట్లా లైన్గా వెళ్తాము. నాకైతే లోపల చాలా అంటే చాలా సిగ్గుగా ఈ వీడియో చూస్తుంటే కూడా నాకు ఎందుకో అట్లా సిగ్గు అనిపిస్తుంది. బికాజ్ చాలామంది లోపల ఉన్నారు. అందరిలోనూ ఇట్లా పోవాలంటే అదేదో తెలియని ఒక ఫీలింగ్. బట్ స్టిల్ కంట్రోల్ చేసుకుంటాను. ఆ పర్టికులర్ టైంలో నాకు ఒక పాయింట్లో ఇంకా నా పేరు పిలుస్తారు అనగా నాకైతే బీభత్సమైన సిగ్గు వచ్చేసింది అండ్ ఆల్సో భయం వేసింది. అండ్ ఐ డోంట్ నో ఎందుకు ఇట్లా ఉండింది ఆ రోజు అని. అంటే నార్మల్గా నాకేమంత స్టేజ్ ఫియర్ కానీ అట్లా ఉండదు, బట్ స్టిల్ ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మేమంతా ఇట్లా వచ్చి వాళ్ళు పెట్టిన సీట్స్లో మమ్మల్ని కూర్చోబెడతారు. సో లైన్ వైజ్. సో వచ్చిన గెస్ట్లు అందరూ వాళ్ళకి నచ్చిన స్పీచెస్ అయితే ఇస్తారు. సో మాకైతే ఇట్లా కమెన్స్మెంట్ బుక్ అని ఒకటి ఉంటుంది. ఇందులో లైన్ వైజ్ వాళ్ళ నేమ్స్, వాళ్ళ బ్రాంచ్ ఉంటుంది. సో ఈ ఆర్డర్ ప్రకారమే వాళ్ళు మనల్ని పిలుస్తారు. సో మనకి చూసుకోవడానికి ఇట్లా కమెన్స్మెంట్ బుక్ అయితే ప్రతి ఒక్కరికి ఇస్తారు. నేనైతే నా నేమ్ చూసుకున్నాను, ఫైనలీ దొరికింది. ఇక్కడైతే వచ్చిన గెస్ట్ అయితే స్పీచ్ ఇస్తున్నారు. ఇంకైతే స్టార్ట్ చేశారు గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఇంకొకరిని పిలుస్తా ఇంకా ఇచ్చేస్తూ ఉంటారు. నా ముందర లైన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మేమే. నాకు నిజంగా చెప్తాను, లోపలైతే భయం స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది నాకు, ఎందుకో తెలియదు కానీ ఎగ్జైటింగ్ ఉండింది. బట్ స్టిల్ భయంగా సిగ్గుగా కూడా ఉండింది. ఫైనలీ నా డిగ్రీ అయితే వచ్చేసింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. కీర్తి రెడీ, చిన్నప్ప రెడీ. ఇంకైతే అందరిది అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఫైనల్గా అయితే ఇంకొన్ని స్పీచెస్తో ఈ మూమెంట్ని ఎండ్ చేశారు, ఈ సెరమనీని. ఫైనలీ సెరమనీ కంప్లీట్ అయింది అండ్ ఒకరైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళంతా వెళ్ళిపోయినాక ఇంకా మనం కూడా వెళ్ళిపోవాలి. ఇంకా బయటికి రాగానే ఇంకా ఫస్ట్ థింగ్ ఫొటోస్ తీసుకోవడం. Congratulations from Telugu Fans Association. Special Hi guys. Thank you. And
మనకు తెలిసిన వాళ్ళతో ఒక చిన్న చిన్న మొమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను నేనైతే. బయట పిక్స్ తీసుకుందామంటే ఫుల్ స్నో, బట్ తగ్గలేదు, తీసుకున్నా అయినంత వరకు. అండ్ ఫైనలీ చాలా టైర్డ్ అయిపోయినా, హీల్ వేసుకున్నాను, పొద్దున్నుండి ఏం తినలేదు. అండ్ బయట స్నో, ఫైనలీ ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీటెడ్. ఇంకైతే ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్ తిందాం అనుకున్నాం మేమైతే సింపుల్గా. కింద స్నో అంతా బాగా గట్టిగా అయిపోయింది. ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా నడవాలి, లేకుంటే జారుతుంది బాగా. రెస్టారెంట్కి వచ్చేసాము. అండ్ నేను ఎప్పుడు నా లైఫ్లో క్రాబ్ని ట్రై చేయలే, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు కానీ మా ఫ్యామిలీలో కానీ పెద్ద ఫ్యాన్స్ ఏం కాదు క్రాబ్కి. సో నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు ఉండినా కాబట్టి చిన్నప్పటి నుండి ఏం తినలేదు క్రాబ్స్కి సంబంధించింది, లేకుంటే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ని. కొంచెం ఎక్సైటెడ్గా ఉంది ఈరోజు క్రాబ్ని ట్రై చేస్తానని చెప్పి. అంటే వీడియోస్లో చూసేదాన్ని, చూసినప్పుడు నాకు ఆ కాళ్ళు చూస్తే భయం వేసేది, బట్ స్టిల్ ఈరోజు అనుకున్నా ట్రై చేయాలని చెప్పి. మెయిన్లీ ఫుడ్ అయితే చాలా బాగుంది. చలికి బాగా ఫుల్గా స్పైసీగా ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది తింటాంటే వేడిగా. ఇట్లా పెద్ద గిన్నెలో ఇస్తారు. అండ్ మనకి గ్లౌజెస్, యాప్రాన్ అంటే ప్లాస్టిక్వి, అండ్ కొన్ని కట్టింగ్ చేసుకునేకి కొన్ని కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ నాకైతే పర్సనల్గా అసలు క్రాబ్ని ఎట్లా తినాలో అస్సలు తెలీదు. సో ఫస్ట్ అయితే నేను ష్రింప్ని తీసుకున్నా. ఇంకా దాని మీద తొక్క అట్లనే ఉండింది, అది పీకేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను. చాలా బాగుంది ష్రింప్ మాత్రం. సో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చి ష్రింప్ అండ్ కార్న్. క్రాబ్ కాలని అయితే ఒకటి తీసుకున్నా, నాకు అస్సలు అర్థం కాలే ఇనిషియల్గా. ఇంకో మా ఫ్రెండ్స్ అయితే చెప్తాన్నారు అట్లా తినాలని, బట్ స్టిల్ నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిన కటింగ్ థింగ్ తీసుకొని నేను ట్రై చేశాను కట్ చేయడానికి, ఇంకా కావట్లేదు, అందుకే తుంచేసిన. అండ్ లోపల అది తినాలి, నాకు అసలు అర్థం కాలేదు అది ఎట్లా తినాలి అని. ఇంకా ట్రై చేసి ఏదో కొంచెం తిని నమిలినాను. ఫైనలీ డే మంచిగా ఎండ్ అయింది. సో ఈ రెస్టారెంట్లో అంతా ఇట్లా రాసి పెట్టారు, నేను కూడా నా నేమ్ రాశాను గుర్తుగా. ఇంత స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత నాకైతే ఐస్ క్రీమ్ బాగా తినాలనిపించింది. సో ఐ వెంట్ టు కోల్డ్ స్టోన్ క్రీమరీ. అండ్ నేను ఇక్కడైతే చీజ్ కేక్ విత్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇట్ వాస్ గుడ్. ఐ హోప్ everyone like this video. See you in the next video. Bye.